నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటన చేశారు. భగత్ సింగ్ కాలనీలో పర్యటించి స్థానికులతో ఆయన మాట్లాడారు. అనంతరం రంగనాథ స్వామి ఆలయంలో ఘాట్ రోడ్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్ర స్థాయిలో ఆయన మండిపడ్డారు. ఇక పని పాట లేక పనికి మాలిన విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తనపై మాట్లాడేందుకు ఏమీ దొరక్క విఆర్ హై స్కూల్పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వచ్చిన తర్వాత అధికారులను తీసుకుని ఇక్కడికే వస్తాను, మీ దగ్గరే డిస్కస్ చేస్తా, దాని గురించి అన్ని రకాల పరిశీలిస్తామని అటు దానికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ వాడు, కలెక్టర్ కావచ్చు, జేసీ కావచ్చు, కమిషనర్ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేను యాక్చువల్గా మార్చి 1వ తేదీ తీసుకొచ్చాను. ఇక్కడికి పెన్షన్స్ చేరోస్ తీసుకొచ్చాను, వారితో డిస్కస్ చేశా. వారు మళ్ళీ అనేక రకాలుగా అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఒక ఇన్స్పెక్షన్ చేసి దాని మీద పట్టాలు యాక్చువల్గా ఇచ్చేదానికి ప్రభుత్వానికి రాశారు. ప్రభుత్వం కంప్లీట్ చేసింది, క్యాబినెట్లో కూడా అప్రూవ్ అయింది. ఆ పట్టాలు రేపు వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయించుకుని అధికారులకు ఆదేశించాం. కలెక్టర్ గారు వాటిని స్క్రూటినైజ్ చేశారు. ఒక 650 వరకు యాక్చువల్గా రెడీ చేశారు ఫస్ట్ ఫేజ్లో. అంటే వాళ్ళు యాక్చువల్గా పట్టాలు రెడీ చేయాలి. లేట్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ 650 ఇచ్చేస్తాం, తర్వాత మిగతా ఇస్తామని చెప్పాను. రేపు ఫస్ట్ 1400లో మొత్తం 1400 వాటిలో ఫేజ్ 1 వచ్చి 650 రేపు ఇస్తున్నాము. తర్వాత మళ్ళీ కొద్ది రోజుల్లో మిగతా ఇవ్వటం జరుగుతుంది. మా ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు. ఒకటే ముఖ్యమంత్రి గారు చెప్తారు, ప్రజలకు చెప్పినట్టు చేయాలి. అందుకనే ఎలక్షన్స్కి ముందు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో